ధాన్యం కుప్పల మీదనే వాళ్ళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ పట్టించుకున్న నాదుడు లేడు, పోయి పరామర్శించిన మంత్రి లేడు. మొన్నటిదాకా డైలాగులు కొట్టినాడు ఈయన, ఇదే రేవంత్ రెడ్డి గారు, పెద్ద తీస్మార్ ఖాన్ లాగా కేంద్రం మీద యుద్ధం చేస్తా, ఎట్లా కొనడో చూస్తా, అన్ని గింజలు కొనిపిస్తా చివరి గింజ దాకా అని పెద్ద తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు. సడన్గా ఏమైందో మళ్ళీ ఇప్పుడు మోడీ ఎంత చెప్తే గంతే కొంటా, ఎన్ని గింజలు కొనమంటే గంతే కొంటా అని ఇప్పుడు బుడ్ర ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు. డైలాగులు ఒకసారి ఏమో తీస్మార్ ఖాన్ లాగా, ఇంకోసారి చేతల కాడికి వచ్చేసరికి మాత్రం బుడ్ర ఖాన్ లాగా తప్పించుకునే పరిస్థితి. వాళ్ళ రైతులు అడుగుతున్నారు, వరి కొనవు, మొక్కజొన్నలు కొనవు, పత్తి కొనవు, ఏది కొనవు, జొన్నలు కొనవు, మరి ఎందుకు నువ్వు ఉన్నది, నీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? గతంలో మీరే కదా అన్నది రేవంత్ రెడ్డి గారు, నువ్వేమన్నా మధ్యలో బ్రోకర్వా, మోడీ కొనకపోతే నువ్వు కొనకపోయేందుకు 10,000 కోట్లు ఇస్తే నేను మొత్తం కొంటా, బోనస్తో సహా ఇస్తాను నువ్వే చెప్తీవి కదా. ఇప్పుడు చేతనైతే లేదా, నడుపొస్తలేదా? అసలు ఇంటెలిజెన్స్ ఉందా నీకు? నీ 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 ప్రభుత్వానికి ఏం జరుగుతుందో కనీసం క్షేత్రంలో అవగాహన ఉందా నీకు? రైతుల్లో ఎంత ఆందోళన ఉందో, ఎంత అలజడి ఉందో తెలుసా? ఎంత తీవ్రమైన ఇరిటేషన్ ఉంది రైతుల్లో. ఎక్కడికక్కడ యూరియా విషయంలో మీరు చేస్తున్న దుర్మార్గాలు, యూరియా ఇవ్వడం చేతగాక, ఒకనాడు కేసీఆర్ గారి పరిపాలనలో ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే పొలం కాడికి యూరియా వచ్చేది. కానీ ఇవాళ మీ అద్భుతమైన పరిపాలనలో యూరియా కోసం బారులు కట్టాల్సిన పరిస్థితి, లైన్లో చెప్పులు పెట్టే దుస్థితి. 10 ఏళ్ళు చక్కగున్నది, ఒక్కసారి ఏమైంది అంటే సమాధానం చెప్పే నాతుడు లేడు. మరి మేము అడిగేది అందుకే, మీకు యూరియా సంచులు తెలియదు కానీ ఢిల్లీకి డబ్బు సంచుల విషయం అందరికి మీరు మోస్తారు బాగా అని తెలుసు. ఇంకా విచిత్రమైన విషయం, మేము ఆయనకు అప్పచెప్పింది ఒక అద్భుతమైన దివ్యమైన రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. ఊరికే నేను ఇదేం మాటల్లో చెప్పట్లేదు. పర్ క్యాపిటల్లో నెంబర్ 1 తెలంగాణ. ఈరోజు కూడా 4,20,000 రూపాయలతో వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇది వాస్తవం కాదా? మరి దాన్ని పెట్టుకుని దివాలా తీసిన రాష్ట్రం ఎట్లా అంటావు నువ్వు? SOTRలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో నెంబర్ 1 తెలంగాణ, GSDP పెరుగుదలలో నెంబర్ 1 తెలంగాణ. అట్లాగే దర్జాగా ఉన్న రాష్ట్రాలలో, ఎదుగుతున్న రాష్ట్రాలలో నెంబర్ 1 తెలంగాణ. నీకు చేతనైతలేదు. నెంబర్ 1 స్టేట్ ఏమైంది? చివరికి పోయి ఓటుకు నోటు కేసులో నెంబర్ 1 A1కు దొరికిపోయింది. అందుకే ఇవాళ ఏం జరుగుతున్నది? వరుసగా మీ పరిపాలన రాగానే 2 ఏళ్ళు రెవెన్యూ లోటు, మీరు ఇవాళ 2 ఏళ్ళు వరుసగా రెవెన్యూ డెఫిసిట్. తగ్గుతూ ఉన్నాయి, అన్నీ తగ్గుతున్నాయి. నేను ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఆశ్చర్యం అనిపించింది నాకు. అన్ని రంగాలలో ఆయన ఏదో దివ్యంగా నడుపుతున్నట్టు ఆయన మాట్లాడుతుంటే, ఇవాళ మొత్తం GSTలో డౌన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డౌన్, మోటార్ వెహికల్స్ సేల్స్ ట్యాక్స్ డౌన్, అన్ని రంగాలలో వైఫల్యం నీది కదా.